ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం ఒక వీడియో చూడడం జరిగింది. అది శ్రీమతి సత్యభామ గారు బాబా గారికి సంబంధించి చేసిన వీడియో. ఇది సాయి భక్తులందరికీ కూడా గొప్ప ఆనందాన్ని కలిగించే విషయం. ఎందుకంటే ఇంతకుముందు ఆవిడ బాబా గారి మీద చాలా విమర్శలు చేస్తూ, ఒక రకంగా చెప్పాలి అంటే బాబా గారిని బాగా కించబరుస్తూ, ఇప్పుడు కొంతమంది చేస్తున్న పద్ధతుల్లోనే ఆవిడ కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అప్పట్లో వాటికి ఆమె పెట్టిన టైటిల్స్ చూసి చాలామంది సాయి భక్తులు చాలా బాధపడ్డారు. ఆవిడ మీద తీవ్రంగా మండిపడ్డారు. సరే, దాన్ని పురస్కరించుకొని నేను కూడా ఆమె పేరుతో కలిపి ఒక వీడియో చేసినట్టుకున్నాను. టైటిల్ ఆమె పేరుతోటే, సత్యభామ తల్లి అని ఏదో చేశాను, గుర్తు. ఏదేమైనా బాబా గారిని, వారి యొక్క క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని చాలా కింది స్థాయిలో ఆమె చెప్పడం జరిగింది. నేను మొదటిసారి చూసి ఆశ్చర్యపోయాను. బాబా గారిని ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారా? బాబా గారిని ఇలా కూడా కించపరిచే వాళ్ళు ఉంటారా? బాబా లాంటి సంపూర్ణ పరిపూర్ణ వైరాగ్య స్వరూపుణ్ణి, జ్ఞానస్వరూపుణ్ణి, సాధు స్వరూపుణ్ణి ఇలా కూడా ఆలోచిస్తారా, అందులో ఆడవాళ్ళు అని బాధపడ్డాను. అందుకే వీడియో కూడా చేయడం జరిగింది. ఆశ్చర్యంగా ఈరోజు ఆవిడ వీడియోలో తన యొక్క ప్రవర్తనకి, బాబా గారి మీద తాను చేసినటువంటి వ్యాఖ్యలకి సిగ్గుపడుతూ, బాధపడుతూ, అనాలోచితంగా, ఆవేశంగా అప్పట్లో అలా ప్రవర్తించాను, కొంతమంది నన్ను అలా ప్రోత్సహించారు, అలా వీడియోలు చేయమని చెప్పారు, అలా చేయడం వలన నేను ఎంతో పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ఆవిడ చెప్పడం ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి పండితులందామా, మేధావులందామా, లేదా తత్వ ప్రచారకులందామా, హిందూ ధర్మ ప్రచారకులందామా, సనాతన ధర్మ ప్రచారకులందామా, లేదు కొంత సాధన సంపత్తి కలిగినటువంటి సత్పురుషులందామా, వేలాది మంది చేత గురువులుగా పూజలు అందుకుంటున్న వాళ్ళందామా, ఒకవైపు వీరు, మరొక వైపు హిందూ మతమన్నా, హిందూ ధర్మమన్నా ప్రాణం ఇచ్చే హిందూ మత సంఘాలకు సంబంధించిన వారు, అంటే మోహన్ భగవత్ గారు లాంటి వారు కావచ్చు, దేశ ప్రధాని గౌరవనీయులు పూజనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంకా ఇతర దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి సాధువులు, పీఠాధిపతులు,
స్వామీజీలు వీరందరూ కూడా బాబాగారి యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని, దైవత్వాన్ని అంగీకరిస్తూ ఉన్నప్పుడు మనము ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? మనం ఎందుకు ఇలా బాబా గారి గురించి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నాం? ఆయన వల్ల హిందూ ధర్మానికి, హిందూ మతానికి ఏదో హాని జరుగుతుందని వాళ్ళకు తెలీదా? వాళ్ళకంటే మనం మేధావులమా? గొప్పవాళ్ళమా? జ్ఞానులమా? వారే బాబా గొప్పతనాన్ని అంగీకరించినప్పుడు మనం ఇలా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇది సరైన విధానం కాదు. దీనివల్ల హిందూ మతంలో ఏదో తెలియని ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడి మరొకసారి హిందూ మతం ఒక చీలికకు గురి అయ్యే అవకాశం కూడా ఉంటుందేమో. దానికి కారణం బాబా గారి మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్న యూట్యూబర్స్, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని నడుపుతున్న మేమే కారణం అవుతామేమో. బాబా తత్వం, బాబా యొక్క భక్తుల వల్ల సనాతన ధర్మానికి, హిందూ మతానికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ మహాత్ములందరూ కూడా దేశ ప్రధానమంత్రులతో కలిపి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారితో కలిపి, మన సనాతన ధర్మ ప్రచారకులు, తత్వవేత్తలు, సాధువులు, సత్పురుషులు, సన్యాసులు, పీఠాధిపతులు వీళ్ళందరికీ తెలియదా? అలా జరిగేట్టయితే వీళ్ళందరూ ఒప్పుకుంటారా బాబా గారి గొప్పతనాన్ని? అలా జరిగేట్టయితే, హిందూ మతానికి ఏదైనా హాని జరిగేట్టయితే బాబా గారి గురించి వారే గొప్పగా చెప్తారా? ఇది కాదు కదా అని కాస్త ఆలోచించి వివేకంతో నేను ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. నేను వెళ్తున్న మార్గం సరైనది కాదు. బాబా గారి గురించి అలా వీడియోలు చేయడము, తప్పుగా ప్రచారం చేయడం, వారి వల్ల ఏదో హిందూ మతానికి హాని కలుగుతుంది అని ప్రచారం చేయడం, అది హిందూ మతానికి నిజమైన హాని. మాలాంటి వాళ్ళ ప్రచారం వల్ల, బాబా గారి మీద వ్యతిరేక ప్రచారం వల్ల సాయి భక్తుల్లో కలిగే అసంతృప్తి, బాధ, కోపం, వాటి వల్ల హిందూ మతానికి, ధర్మానికి మరొకసారి హాని జరుగుతుందేమో. కానీ నిజానికి సాయిబాబా గారి వల్ల కానీ, సాయి భక్తుల వల్ల కానీ హిందూ మతానికి 1% కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని గ్రహించి నేను బాబా గారి మీద వ్యతిరేక వీడియోలు చేయకూడదని నిర్ణయం చేసుకోవడం జరిగింది. సంవత్సరంన్నర క్రితమే వాటిని నేను ఆఫ్ చేశాను. చేసిన వీడియోలు కూడా బ్లాక్లో పెట్టేశాను అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆమె చేసిన ఒక మంచి పని ఏంటంటే, సాయి భక్తులమైన మాకు కూడా తెలియని సమాచారం సేకరించి, అంటే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి అభిప్రాయం బాబా గారి విషయంలో వారు ఇచ్చిన స్పీచ్, బాబా గారు నన్ను నడిపిస్తూ ఉన్నారు, వారు ఎప్పటికప్పుడు నాకు సరైన సలహాలు ఇస్తూ ముందుకు నడుపుతూ ఉన్నారు. బాబా గొప్పతనాన్ని, దైవత్వాన్ని వారు అంగీకరించడమే కాకుండా బాబాగారు నన్ను నడుపుతున్నారు, గైడ్ చేస్తున్నారు, నాకు సహాయం చేస్తుంటారు అవసరం వచ్చినప్పుడు అని చెప్పడమే కాదు, చివరిలో వారు సాయిరామ్ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కొంతమంది మేధావులు, పండితులు బాబాగారికి సాయిరామ్ అనొద్దు, సాయికృష్ణ అనొద్దు, సాయి శంకర్ అనొద్దు అని ఏదో రాముడికి, కృష్ణుడికి, శంకరుడికి పేటెంట్ హక్కు వారికే ఉన్నట్టుగా, వారి నామాల్ని వేరే వాళ్ళు పలకకూడదు అని వాళ్ళు వీరికి హక్కు ఇచ్చినట్టుగా కొంతమంది చెబుతూ ఉంటారు. మరి సాక్షాత్తు దేశ ప్రధాని సాయిరామ్ అంటూ ఉన్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. దానికి అసలు ఎందుకు అలాంటి ఆలోచనలు చేస్తున్నారు? ఎందుకు అలాంటి డిమాండ్ చేస్తున్నారు? అసలు ఆ డిమాండ్ చేయడానికి వారికి అధికారం ఉందా? అది ఇంప్లిమెంట్ చేసే సాహసం ఉందా ఎవరికైనా? ఒక భగవంతుణ్ణి ఎలా పలకాలి, ఎలా ఆరాధించుకోవాలి అని వీరు చెబితే ఆరాధనలు మారిపోతాయా? నేను కూడా ఎప్పుడు చెప్తున్నాను, మన మన సనాతన ధర్మంలో, హిందూ మతానికి సాధు సత్పురుషులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. వారి చేత ఏమైనా చెప్పించండి, కొంత ప్రయోజనం ఉంటుంది. అంతేగాని యూట్యూబ్ ఛానల్స్లు పెట్టుకొని ఇతరులను భయపట్టిస్తూ, నోటికొచ్చినట్టుగా దూషిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, చేయకూడని తప్పులన్నీ చేస్తూ
సనాతన ధర్మం పేరుతో ఆ ధర్మానికే అపకీర్తి తెచ్చేలా ప్రవర్తిస్తున్న వాళ్ళు బాబాగారిని వ్యతిరేకించటం, దూషించటం, బాబాగారి భక్తులని గైడ్ చేయాలనుకోవడం అది అయ్యే పనేనా? సాయి భక్తులంటే ఏదో 1% ఉన్నారు, 2% ఉన్నారని అనుకుంటున్నారా? లేదా సాయి భక్తులంటే ఏదో ఏమీ తెలియని అమాయకులు, పల్లె ప్రాంతాల్లో ఉన్నారు, అడవి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారా? దేశ ప్రధానుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు, ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి డాక్టర్స్ వరకు అంతా సాయిమయం. జగమంతా సాయిమయం అయిపోయింది. కాబట్టి బాబాగారి జోలికి రావడం కన్నా వారి తత్వంలో, వారి మార్గంలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకొని, అది సనాతన ధర్మానికి 100% వేద సంహితై, ఉపనిషత్తు సారమై సాయితత్వం ప్రకాశిస్తుంది కాబట్టి, దాన్నే మన ఋషులు కూడా చెప్పారు కాబట్టి, ఆ మార్గంలో సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని నడిపితే అది ఇంకా తీవ్రంగా ఉంటుంది, ఫలవంతమవుతుంది అని సన్యాసులు, సాధువులు, సత్పురుషులు గ్రహించారు. అసలు తత్వం అంటే ఏమీ తెలియకుండా, ధర్మం అంటే ఏమీ తెలియకుండా, ఇందాక నేను చెప్పిన అనాచారాలన్నీ ఆచరిస్తూ, తప్పుడు మార్గాలన్నీ ఆచరిస్తూ, కేవలం సనాతన ధర్మం అనే పేరు మాత్రం